ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. 2 నెలలుగా సాధన చేస్తున్నాను. 2 kgs వెయిట్ లాస్ అయ్యాను. అయితే తుంటు నొప్పి తగ్గునా, కింద కాళ్ళు ముడుచుకొని కాసేపు కూడా కూర్చోలేకపోతున్నాను. అంటే 2 నెలల నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు. ఏమొస్తుంది 2 నెలల నుంచి ధ్యానం చేస్తే? 2 kgs వెయిట్ లాస్ అయ్యాను. వెరీ గుడ్ ఓకే. అంటే ఎవరైతే అసలు నెలకు 1 kg తగ్గారు. కొంతమంది నిద్ర ధ్యానం చేసేటోళ్ళు నెలకు 1 kg పెరుగుతుంది శరీరము. ఎంత విచిత్రమో. రాంగు ధ్యానం చేస్తే అది ఫలితం. ఎవరైతే రైట్ మెడిటేషన్ చేశారో, యమ నియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ 2 నెలలనే 2 kg తగ్గారంటే ఇంకా ఎంత గ్రేట్ ప్రాణాయామ, ఎంత గ్రేట్ క్రియాయోగము. 2 నెలల నుంచి మీరు సరైన ప్రాణాయామం చేస్తున్నారు కనుక మీరు 2 kg బరువు తగ్గారు. ఆహార నియమాలు పాటిస్తున్నారు కాబట్టి 2 kg తగ్గారు 2 నెలల లోపల. వచ్చిన కొత్తలోనే మీరు ఇలానే చేస్తూ పోతుంటే నెలకు 1 కిలో తగ్గుతారు. వెయిట్ లాస్ అవుతుంది. ఇది శాస్త్రీయ ధ్యానం. అయితే ఇంకా మీ నాడులు పూర్తి స్థాయిలో శుద్ధి కాలేదు కనుక ఇంకా తుంటి నొప్పి ఉంది కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒకే ఆసనంలో ఎక్కువసేపు కూర్చోవాలంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయండి. ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయడం వలన తుంటి సాగుతుంది. ఈ 2 తుంటి సాగి ఒకే ఆసనంలో 2 కాళ్ళు నేల మీద ఆనుకుంటాయి. ఎప్పుడే కానీ ఆసనంలో కూర్చున్నప్పుడు 2 కాళ్ళని పలగదీయాలి, అంటే వెడల్పు చేయాలి. వెడల్పు చేసినప్పుడే సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ చక్కగా నేల మీద ఆనుకుంటాయి. దగ్గరికి ముడుచుకుంటూ చేస్తారు ఆసనం. అప్పుడు వేసినప్పుడు కాలు పైకి వచ్చి లాగుతుంది, నొప్పి అనిపిస్తుంది, కాలు నొప్పి. 2 కాళ్ళు వెడల్పుగా చేసి చక్కగా బాగా సాగదీసి ఉంచి నేల మీద 2 ఆనుకునేటట్టు చేస్తే సిద్ధాసనం పద్మాసనం సుఖాసనం ఏది వేసినా నేల మీద కాళ్ళు చక్కగా ఆనుకుంటాయి. ఏమైనా తొడలు లాగుండి కొంచెం తుంటి భాగంలో నొప్పి వస్తున్నా, లేకపోతే వెయిట్ పడి చేసినా బటర్ఫ్లై ప్రాణాయామం చేస్తే నేల మీద చక్కగా ఆసనంలో కూర్చోగలుగుతారు. కనుక ఈ ఆహార నియమాలు పాటించి ప్రాణాయామ అభ్యాసం చేస్తూ కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేస్తుంటే ఇవన్నీ శరీరంలో పెయిన్స్ అనిపోతాయి. కనుక ఈ విధంగా ఒకవేళ కాళ్ళు నొప్పి వచ్చినా ఆసనం మార్చుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆసన సిద్ధి కలుగుతుంది, తుంటి నొప్పి పోతుంది, కాళ్ళలో పెయిన్ రాదు. అప్పుడప్పుడు ఆసనాన్ని మార్చుకోవచ్చు. శరీరం కదలకుండా కళ్ళు తెరవకుండా ఆసనాన్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్. నమస్కారం గురువుగారు. నడుము నొప్పితో బాధపడుతున్నాను. నొప్పి తగ్గే వరకు బల్ల మీద చేయవచ్చునా? చేయొచ్చు. కుర్చీ కానీ బల్ల కానీ వేసుకొని కూర్చున్నా కానీ, బెంచ్ కానీ వేసుకొని కూర్చున్నా కానీ వంగి కూర్చోకూడదు. మేరుదండం స్ట్రైట్గా పెట్టి కూర్చోవాలి. కొత్త వాళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇప్పుడే ధ్యానం చేయాలని కోరిక ఉంది, ఇప్పుడే కొత్తగా ధ్యానంలోకి వచ్చారు, మరి ఏం చేయాలి? కింద కూర్చున్నంతసేపు కింద కూర్చొని ధ్యానం చేయండి. కింద కాళ్ళ నొప్పి నడువు నొప్పి వస్తే మళ్ళీ కుర్చీలో కానీ బెంచ్ మీద కానీ కూర్చొని మెత్తటి ఆసనం వేసుకొని కూర్చొని బాగా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అలా చేయగా కింద గంటల తరబడి కూర్చునే శక్తి పొందుతారు. కొంతమంది డాక్టర్సు మీరు కింద కూర్చోవద్దు జన్మలో అని అన్నప్పుడు కూడా ఇక్కడ యోగాభ్యాసంలోకి వచ్చి మెల్లగా శరీరం సహకరించినంత కింద కూర్చోండి, తర్వాత మళ్ళీ కుర్చీలో కానీ బెంచ్ మీద కానీ కూర్చొని ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం వలన అలా అభ్యాసం చేయగా ప్రాణాయామతోటి నాడి మండల శుద్ధి జరిగి వాళ్ళు కింద ఇప్పుడు గంటల తరబడి కూర్చొని సాధన చేయగలుగుతున్నారు. ఇదేంటి యోగం యొక్క మహిమ. జన్మల కింద కూర్చోవద్దు అన్న వాళ్ళు మరి కిందనే గంటల తరబడి కూర్చునే స్థితికి ఎలా ఎదిగారు అంటే అది సాధన బలము. ప్రాణాయామం వలన నాడి మండల శుద్ధి జరగడం వలన కూర్చోగలిగారు. కనుక శరీరం సహకరించని వాళ్ళు కింద కూర్చున్నంతసేపు కూర్చోండి. ఒక ఆసనం వేసుకొని కిందనే కూర్చోండి. కింద కూర్చోవడం యోగము, బల్లాల మీద కూర్చోవడం రోగం. గుర్తుపెట్టుకోండి. రోగమున్న పేషెంట్ కదా, పేషెంట్లే కుర్చీల మీద కూర్చుంటారు ధ్యానంలో. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు యోగులు ఎప్పుడు కిందనే ఆసనం మీద కూర్చుంటారు. ఓ ప్రవచనం చెప్పినా కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఆసనంలో కూర్చుంటారు. ఎంత వృద్ధులైనా చూడండి, ఒక లాయరి మాసే చూడండి, అంత పెద్ద వృద్ధాప్యంలో ఎట్లా ఉన్నాడు. మలయాళ స్వామి వృద్ధాప్యంలో ఎంత చక్కటి ఆసనంలో కూర్చుంటారు. ఒక యోగి చూడండి, ఆయన శరీరం కూర్చునే స్థితిని బట్టే ఎంత పెద్ద యోగా తెలుసుకోవచ్చు. కనుక అట్లా అభ్యాసం చేయాలి. చిన్నప్పటి సంధి మొదటి నుంచి రాదన్న పని రాజ పని. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఒకే ఆసనంలో కూర్చోగలుగుతాము. కనుక శరీరం సహకరించినంతసేపు కింద కూర్చోండి, తర్వాత బల్ల మీద కూర్చున్నా కానీ అలా అభ్యాసం చేయగా కొన్ని రోజులకు మళ్ళీ కింద కూర్చొని సాధన చేసే శక్తి పొందుతారు ఈ నాడి మండల శుద్ధి ఈ ప్రాణాయామ అభ్యాసం వలన. నెక్స్ట్. నమస్కారం గురువుగారు. భోజనం చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు తప్ప అర్ధకెర్చదిలో ఉండమన్నారు, కానీ ఆక్సిజన్ తీసుకోవడం అవసరం కదా, ఆరోగ్యానికి ఏమైనా నష్టమా? చక్కటి ఆక్సిజన్ అందుతుంది. కేచర్లో ఆక్సిజన్ అందదని ఎవరన్నారు? నాలుకని మడత పెట్టుకుంటే ఎల్లవేళలా సాధన చేసేటప్పుడు కూడా కేచర్లో ఉండాలి, సాధన బయట కూడా కేచర్లోనే ఉండాలి. సాధన చేయనప్పుడు కూడా బయట ఎల్లవేళలా కేచర్లో ఉండాలి. ఆ కేచర్లో ఉంటే లాభం ఏంటంటే శరీరానికి ఉష్ణం పెరగదు, శ్వాస నెమ్మదిస్తుంది, దీర్ఘించబడుతుంది.
నెమ్మది శ్వాసక్రియలు నడుస్తాయి, మనసు ప్రసన్నంగా ఉంటుంది, పుష్కలంగా ఆక్సిజన్ అందుతుంది. కానీ శ్వాస మీద ఆధిపత్యం లభిస్తుంది, స్లో బ్రీతింగ్ జరుగుతుంది. స్లో బ్రీతింగ్ జరిగినప్పుడు మరి ప్రాణాయామ చేయడము యొక్క లాభం ఏంది? ఈ యొక్క శ్వాసని స్లో చేయడానికే, శ్వాస మీద ఆధిపత్యం కోసమే, శ్వాసలు తగ్గించుట కోసమే ప్రాణాయామ చేసేది. శ్వాస మీద ఆధిపత్యం కోసమే. ఈ కేచర్లో ఉండడం వలన శ్వాసలు నెమ్మదిస్తాయి, మనసు ప్రసన్నంగా ఉంటుంది, ఆక్సిజన్ సరిపోని అందుతుంది. సహజంగా మనం శ్వాస తీసుకుంటే ఎట్లా అందుతుందో ఇందులో కూడా అలాగే అందుతుంది, దీంట్లో భేదం ఏముండదు. కనుక ఆ సాధనలనే కాకుండా బయట కూడా మీరు ఎల్లవేళల కేచర్లో ఉండండి. కేచరి అభ్యాసం అవుతుంది, శరీరంలో ప్రాణాయామ చేస్తుంటే ఊష్ణం వస్తుంది, ఆ ఊష్ణం రానివ్వకుండా చేస్తుంది కేచరి. అలాగే మనసు ప్రసన్నంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, మనకు సుష్మలలో ప్రాణశక్తిని అందించగలుగుతాము. స్లో బ్రీతింగ్స్ చేసే శక్తిని కేచరి ముద్ర ఇస్తుంది. నెక్స్ట్, నమస్కారం గురువుగారు. కుండలిని మేలుకున్న తర్వాత శ్వాస సుషుమ్నాలో నడుస్తుంది అన్నారు. మరి నాకు వెన్నుముకలో ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది, ఏదో బరువుగా కూడా అనిపిస్తుంది. అది ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు మాత్రమే. ఇదేమిటో నాకు తెలియడం లేదు. కుండలిని యాక్టివేట్ అయినప్పుడు మేరుదండంలో సుష్మలలో కొన్ని కదలికలు వస్తాయి. మనము ప్రాణాయామ చక్కగా చేసినప్పుడు, క్రియాయోగంలో మహాముద్ర పర్ఫెక్ట్ చేసినప్పుడు కుండలిని యాక్టివేట్ అవుతుంది. ఈ యొక్క మేరుదండంలో కదలికలు వస్తాయి, సుష్మలో కదలికలు వస్తాయి. ఇందులో మనం కంగారు పడవలసిన అవసరం లేదు. ఆ కదలికలు వస్తున్నాయంటే కొద్దిగా కాకుండా, పూర్తి స్థాయిలో కాకుండా కొద్దిగానైనా ప్రాణాయామాన్ని చక్కగా చేస్తున్నాము. ఆ కుండలిని శక్తిలో కూడా కొన్ని కదలికలు, మూలాధారంలో కూడా కొన్ని కదలికలు వస్తాయి, ఈ యొక్క మేరుదండంలో కూడా కొన్ని కదలికలు వస్తాయి. పూర్తి స్థాయిలో కుండలిని మేల్కొనక ముందు కూడా ప్రాణాయామ చక్కగా చేస్తుంటే కూడా కొన్ని కదలికలు వస్తుంటాయి. ఇందులో కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంకా బాగా ప్రాణాయామ చేస్తే, శాస్త్రీయమైన ప్రాణాయామ చేస్తే కుండలిని యాక్టివేట్ అవుతుంది. తర్వాత చక్రాలు శుద్ధి అవుతాయి, ఇంకా అద్భుతమైన కదలికలు వస్తుంటాయి. ఇందులో కంగారు పడవలసిన అవసరం లేదు. అవి రైట్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. నెక్స్ట్, నమస్కారం గురువుగారు. దశమరంధ్ర సాధన అనగానేమి? దశమరంధ్రం ఎలా ఓపెన్ అవుతుంది? లాభం ఏమి? దశమరంధ్ర సాధన అని ఒకటి ఏం లేదు. ఈ అతి మేధావులు ఏంటి దానికి ఒక కొత్త పేర్లు పెట్టారు. ఇక్కడ చూడండి, ఎవరైతే భగవద్గీతలో ప్రయాణకాలే మనసాచలేచ భక్తాయుక్త యోగ బలేన చేయవ బ్రువర్ మధ్య ప్రాణం అవేసి సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం అన్నట్టుగా ఈ విధంగా మనకు ఎవరైతే యోగి ఎలా మరణిస్తాడనేది కూడా చెప్పారు. 6వ అధ్యాయంలో యోగం గురించి చెప్పి, ఈ యోగం చేస్తే యోగారూఢుడు తయారవుతాడు, యోగి ఎలా కూర్చోవాలి, ఏం తినాలి, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ఉంటాడు, ఈ అన్ని లక్షణాలు అన్నీ చెప్పి, యుక్తాహార విహారాలు పాటించాలి, ఇవన్నీ చెప్పి ఇవి చేస్తే లాభం ఏంటంటే యోగారూఢ స్థితి, యోగంలో పరిపూర్ణుడవుతాడు అని చెప్పారు గీతలో. అలాగే యోగి ఎలా దేహం వదులుతాడు అనేది కూడా 8వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 8వ అధ్యాయంలో అందుకనే యోగి ప్రాణాన్ని సహస్రారంలో నిలిచి ఓంకార రూప భగవంతుణ్ణి స్మరిస్తూ ప్రాణాన్ని మహాప్రాణంలో విలీనం చేసి మోక్షాన్ని అందుకుంటారు అని చక్కగా ఆసనంలో కూర్చొని చక్కగా రోగిలాక వదలడు. యోగి కూర్చొని ఆసనంలో కూర్చొని సహస్రారం గుంటి ప్రాణం వదులుతాడని చెప్పడం జరిగింది భగవద్గీతలో. సహస్రారం గుంట ఈ శరీరానికి 10 రంధ్రాలు ఉంటాయి, ఎక్కడంగానైనా ప్రాణం వదలొచ్చు. ఒక పంజరంలో చిలుక ఉంటుంది, దానికి 10 ద్వారాలు ఉన్నాయి, ఎక్కడైనా వదలొచ్చు, ఎటు నుంచి అయినా చిలుక వెళ్ళిపోతుంది, తాళాలు లేవు, తలుగులు లేవు కనుక ఈ ఓపెన్గా ఉన్న ఇంద్రియాలు కనుక ఇందులోకి వెళ్ళి జీవుడు ఈ యొక్క ఎక్కడైనా ప్రాణం వదలొచ్చు. కానీ ప్రయత్నం చేత మూసి ఉన్న ఈ యొక్క 9 రంధ్రాలని లాక్ చేసేయాలి. జ్యోతిముద్రలో లాక్ చేయడం నేర్పుతాము ఇక్కడ క్రియాయోగంలో. కనుక 10వ సహస్రారము మూయబడి ఉంటుంది. చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాభి నుంచి పేగు ద్వారా ఆహారము గాలి తీసుకుంటాడు శిశువు. కానీ సహస్రారంలో ఓలు ఉంటుంది, అక్కడి నుంచి జీవుడు నీవెక్కడి నుంచి వచ్చినవో నువ్వు వచ్చిపోయే మార్గం తెలుసుకో అంటారు ఋషులు. నేను సహస్రారం నుంచి వచ్చినాను జీవుడిని, తిరిగి సహస్రారం నుంచే వెళ్తాను, సత్యలోకం నా లోకము, తిరిగి అక్కడికి వెళ్తాను. ఇది ఇలా చెప్పగలగాలి మనము. కనుక ఈ సహస్రారం ఓలు ఉంటుంది, ఇంట్లోకి వెళ్ళి జీవుడు ప్రవేశిస్తాడు. మళ్ళీ యోగులు సహస్రారం గుంటనే ప్రాణం వదులుతారు. ఎందుకంటే మిగతా వాళ్ళు మలద్వారమో లేకపోతే మూత్రద్వారమో లేకపోతే చెవో ముక్కో కన్నో ఎక్కడో రంధ్రంలోకి వెళ్ళి ప్రాణం వదులుతారు. అసలు సాధన లేని వాళ్ళు మలద్వారం గుంట వదులుతారు. కొద్ది సాధన ఉన్న వాళ్ళు కన్నో చెవో ముక్కో ఎక్కడో దగ్గర ప్రాణం వదులుతారు. కానీ ఒక యోగి మాత్రమే సహస్రారం గుంట ప్రాణం వదులుతాడు. వివేకానంద స్వామి కూర్చొని ప్రాణం వదిలాడు. ప్రణవానంద స్వామి పెద్ద సభ పెట్టేసి భగవద్గీత ప్రవచనాలు చెప్పి సహస్రారం గుంట ప్రాణము వదిలి చూపించారు ఋషికేశులో. ఇలా చెప్తూ పోతుంటే ఎందరో ఋషులు ఇలా దశమరంధ్ర భేదనము ఈ యొక్క సహస్రారం గుంట ప్రాణం వదిలి చూపించారు. అయితే ఇక్కడ
సహస్రారంలో చిన్నపిల్లవాడికి మాడు భాగము చిన్న చర్మమే ఉంటుంది, అందుకనే నూనె పెట్టి రాస్తారు పల్లెటూర్లలో బాగా ఆ శక్తి చేకూరడానికి. కొన్ని రోజులకు పెరిగే కొద్ది ఏమిటంటే బోన్స్ ఏమవుతుందంటే అక్కడ ఆ బోను పెరుగుతుంది కింది నుంచి. మొదలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఓలే ఉన్నది, తర్వాత చర్మం పెరిగింది, తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత పెరిగే కొద్దీ చిన్నప్పుడు మాడు భాగము మెత్తగా ఉంటుంది, పెరిగే కొద్దీ బోను పెరుగుతుంది అక్కడ. యోగులు కూడా బాగా సాధన చేయగా మళ్ళీ అక్కడ ఉండే కొంత కొవ్వు శాతము కరిగిపోతుంది. అక్కడ కొవ్వు శాతం కరిగిపోయి ఉట్టి చర్మమే మిగులుతుంది. చిన్నపిల్లల మాడు భాగం ఎలా ఉంటుందో యోగుల మాడు భాగం అలా ఉంటుంది, గట్టిగా నొక్కితే రంధ్రం పడుతుంది అన్నట్టుగా ఉంటుంది. కనుక చూడండి, అందుకనే యోగులు కొప్పు వేసుకుంటారంటే చల్లటి నీళ్ళలో స్నానం చేసి కొప్పు వేసుకుంటే ఈ కొప్పులో నీళ్లు చల్లదనం ఉండి బ్రహ్మరంధ్రం చల్లగా ఉంటుంది, అందుకనే కొప్పు వేసుకుంటారు ఋషులు. అలాగే ఇంకొకటి శరీరంలో ఉష్ణము పెరగకుండా అలాగే కేచర్లో ఉంటారు. అలాగే ఇంకా ఈ యొక్క సహస్రారంని ఆ యోగులకి పలచబడిపోతుంది, మెత్తగా ఉంటుంది అక్కడ ఉంటుంది. అలా ఒక బెలూన్లోకి గాలి ఊపుతుంది, ఇంకా ఎక్కువ గాలి ఊదితే బెలూన్ పగిలిపోతుంది. ఈ ప్రాణశక్తిని తీసుకొచ్చి సహస్రారంలో నిలుస్తాడు. నిలిపిన తర్వాత ఇంకా నేను దేహం వదలాలనుకున్నప్పుడు యోగికి ఇచ్చామరణము. యమధర్మరాజు కూడా సహస్రారంలో నిలిచిన యోగిని ప్రాణం తీయలేడు. కనుక ఇంకా నేను సమాధి చెందాలనుకున్నప్పుడు ఋషి ఏం చేస్తాడంటే ఆ విధంగా యోగి ఆ ప్రాణాన్ని ఇంకా శక్తివంతంగా తీసుకొచ్చి ఫోర్స్గా తీసుకొస్తాడు. ఈ యొక్క సుష్మ నాడిలో వజ్రనాడి చిత్రనాడి అనే ఇంకా 2 నాడులు ఉంటాయి. 3 నాడులు ఈడా పింగళ సుష్మన ఆజ్ఞాచక్రం వరకు వచ్చి కలుస్తాయి. ఈ ఆజ్ఞాచక్రం నుంచి వజ్రనాడి చిత్రనాడి వెళ్ళి సహస్రారంలో కలుస్తాయి. ఆ 2 నాడులు మూయబడతాయి, 3 మూయబడి ఉన్నాయి, కొనలు మూయబడి ఉన్నాయి. ఈ ప్రాణశక్తిని ఫోర్స్గా తీసుకొచ్చేసి ఆ 2 నాడుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ 2 నాడులు మూయబడి ఉన్న నాడులు తెరవబడతాయి, చిట్లిపోతాయి. చిట్లినప్పుడు సహస్రారంలో అక్కడ ఒక రక్తం వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఆ ఓలు అంటే ఓలు కాదు, చన్నము ఆ చిట్లిపోవడం వలన దాని నుంచి అక్కడి నుంచి సహస్రారం నుంచి యోగి ప్రాణం వదులుతాడు. కనుక ఆ విధంగా మరి సైకిల్ ట్యూబ్కి చిన్న గుండు పిన్నంత సైకిల్ ట్యూబ్కి ఇలా మనము రంధ్రం చేసిన గాలి అంతా వెళ్ళిపోతుంది కదా మెల్లగా. అలాగే సహస్రారం నుంచి ఆ విధంగా ప్రాణాన్ని మహాప్రాణంలో ఈ ప్రాణాన్ని మహాప్రాణంలో విలీనం చేసి మోక్ష స్థితిని అందుకుంటాడు యోగి. ఇలా అనమాట. దశమరంధ్ర సాధన అంటూ ఒకటి ఏం లేదు. ఈ ప్రాణాయామం అనేది దశమరంధ్ర సాధన, ఈ అంతర్ముఖ ప్రాణాయామం అనేది దశమరంధ్ర సాధన, ఈ క్రియాయోగమే దశమరంధ్ర సాధన. దీనికి సపరేట్గా దశమరంధ్ర సాధన అంటే అది ఎక్కడ ఉంటుందో అని కన్ఫ్యూజ్ కాకండి. అంతర్ముఖ ప్రాణాయామే దశమరంధ్ర సాధన, క్రియాయోగమే దశమరంధ్ర సాధన. కపాల భేదన సాధన, కపాల మోక్ష సాధన క్రియాయోగమే. ఈ ఋషులంతా చేశారు, మునులు చేశారు, రాముడు, కృష్ణుడు, అవతార పురుషులు, సప్త ఋషులు, సమస్త దేవీ దేవతలు రాశారు, శాస్త్రాలు కూడా రాశారు, ఎందరో గురువులు చేశారు. ఈ అన్ని సాధన ఈ ప్రపంచంలో ఉండే గురువులందరూ ఈ సాధనలు చేశారు. ఆసన బంధన ముద్ర ప్రాణాయామాలు క్రియాయోగంలో వస్తాయి, అన్ని యోగాల్లో వస్తాయి. కొద్దిపాటి కొంతమంది కొన్ని ముద్రలు తీసుకున్నారు, కొన్ని తీసుకోలేదు. కనుక ఈ అష్టాంగ యోగంలో ఈ అన్ని యోగ శాస్త్రం సముద్రం లాంటిది, వాళ్ళు అందులో అవసరం ఉన్నన్ని తీసుకున్నారు, అంతర్ముఖమైనవి. కనుక ఆసన బంధన ముద్ర ప్రాణాయామాలు అనేది ముఖ్యము. ఇవన్నీ మార్చి చేసిన ఇవన్నీ ఋషులు చేశారు. ఇదే దశమరంధ్ర సాధన. కనుక ఇదే కపాల మోక్ష సాధన. ఇవి చేసినప్పుడే కపాల మోక్షం లభిస్తుంది. నెక్స్ట్. నమస్కారం గురువుగారు. కేచరితో అన్నపానములు లేకుండా ఉండవచ్చా? మంచు, వేడి, చలిని క్రియతో తట్టుకోవచ్చా? అవును, హిమాలయాల్లో ఋషులు ఉన్నారు. ఎండ, వాన, చలి తట్టుకుంటారు, ఐసుగడ్డల్లో కూడా ఉండగలుగుతారు. అప్పుడు వాళ్ళు ఎందుకంటే సాధన చేయడం వలన వాళ్ళు ఎలా అంటే శరీరాన్ని ఉష్ణం కూడా పెంచగలుగుతారు. శరీరంలో ఆ సాధన వలన ఉష్ణం కూడా పెరుగుతుంది, వాళ్ళకి పెంచగలుగుతారు. చలి వచ్చినప్పుడు ఈ కేచర్లో ఉండి ఉష్ణ ప్రదేశాల్లో కేచర్లో ఉండి శరీరంలో కూల్ అయ్యేటట్టు చేసుకోగలుగుతారు. శీతకారిణి ప్రాణాయామం వలన ఉష్ణాన్ని తీసివేసి చల్లదనం శరీరంలో కలిగించుకోగలుగుతారు. భస్త్రిక ప్రాణాయామం, కపాలభాతి లాంటి దాంతో శరీరంలో ఉష్ణాన్ని కూడా పెంచగలుగుతారు. అలాగే కేచర ముద్రతోటి శరీరంలో ఉష్ణాన్ని కూడా తగ్గించుకోగలుగుతారు. కేచర ముద్ర ఉండడం వలన వస్తే సరిపోదు. అందరు కేచర్ వచ్చిన వాళ్ళకు నాకు అంటే కేచర్ మీద ఈ కేచర్ ముద్ర వస్తే ఆకలి దప్పులు కంట్రోల్ చేస్తుంది అనే నమ్మకం, విశ్వాసం ఉండాలి. కేచర్ ముద్ర వచ్చిన తర్వాత కూడా ప్రాణాయామం చేయకపోతే ఎక్కువ బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే ఆవు కూడా ముక్కుని నాలుకని ముక్కులో చెక్కుంటుంది, దానివల్ల పెద్ద లాభం ఉండదు. కేచర్ ముద్ర వచ్చినాక కూడా ప్రాణాయామం అంతర్ముఖ ప్రాణాయామం చేసేటోళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. కేచర్ ముద్రలో అంతర్ముఖ ప్రాణాయామం చేసేటోళ్ళకు ఆకలి దప్పులు కంట్రోల్లో వస్తాయి. అలాగే ఈ కేచర్ ముద్ర ఆకలి దప్పుల్ని కంట్రోల్ చేస్తుంది. ఇవి లేకున్నా కూడా 4 రోజులు, వారం రోజులు ఉండగలుగుతాననే సంకల్పం తీసుకోవాలి. ధైర్యం ఉండాలి, సంకల్పం తీసుకోవాలి. ముద్రలో అంత శక్తి ఉంది అని పనులు మానుకొని చక్కగా కూర్చొని సాధన చేస్తుంటే
కొన్ని రోజుల తరబడి కూడా ఆకలి దప్పులు లేకుండా ఉండగలుగుతాము. ఆకలి దప్పుల మీద కంట్రోల్ వస్తుంది కేచర ముద్రతోటి. ఈ క్రియాయోగం ఎండ వాన చలి అన్నీ తట్టుకోగలుగుతాము, ప్రకృతిని జయించగలుగుతాము. అందుకని ఐసుగడ్డల్లో కూడా, ఐసులో కూడా, మంచులో కూడా ఋషులు సాధన చేస్తుంటారు, అగ్నిలో సాధన చేస్తుంటారు, ఎండలో సాధన చేస్తుంటారు, ఎండని వానలో సాధన చేస్తుంటారు, నీళ్ళలో సాధన చేస్తుంటారు. ఈ ఆకలి చలి దప్పిక ఎండ వాన చలి ఇవన్నీ కంట్రోల్, యోగికి కంట్రోల్ అవుతాయి. దానికి ఒకటే, నీ యోగం అంత శక్తి ఉంది, ఈ యోగము అన్ని తట్టుకునే శక్తి కలిగిస్తుంది అని నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. అధైర్యం పడొద్దు ఎప్పుడు కూడా. కనుక విశ్వాసంతో నమ్మకంతో సాధన చేయాలి. అప్పుడు మనం తప్పకుండా ఆ ఫలితం మనం పొందుతాం. క్రియాయోగం అన్నీ కంట్రోల్ చేస్తుంది, అన్నీ ప్రసాదిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం